హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వాళ్ళు ఇతర కీలక పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్తో సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో సినిమాకి ఒక రేంజ్లో క్రేజ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడి మూవీ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరగనుంది. ప్రపంచంలో చిట్టచివరి నగరం కాశీ 3000 ఏళ్ల తర్వాత ఎలా ఉండనుంది, అప్పటి మనుషులు, వారి వేషధారణ, వాళ్ళు వాడే వాహనాలు, ఆయుధాలు, ఇలా అన్నింటినీ మనం చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఈ మూడు ప్రపంచాల మధ్య ఉండే వైరుధ్యాలు, కల్కి జననం, ఈ ప్రపంచంలోని మనుషుల మధ్య జరిగే యుద్ధాలు, ఇలా కల్కి 2898 ఏడి కథ ముందుకు సాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, తొలి రోజు చిత్ర యూనిట్కు ఆశ్చర్యపోయేలా ఏకంగా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయం లిఖించింది. ప్రభాస్ సినిమాలో తెరపై కనిపిస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు తన మాస్ చూపించాడు ప్రభాస్. మొత్తంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కల్కి 250 కోట్లు కొల్లగొట్టడంపై యావత్ సినీ ప్రపంచం మొత్తం షాక్ అయింది అని చెప్పవచ్చు. కల్కి సినిమాతో ప్రభాస్ తన స్టామినా ఏమిటో మరోసారి చూపించాడు అని తన అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. అలాగే ప్రభాస్ అభిమానులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కల్కి అప్డేట్స్ కోసం లైక్, షేర్ చేయండి. కల్కి ఫస్ట్ డే రికార్డ్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.